సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన నల్లబండగూడెం రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నేషనల్ హైవే 69 తెగిపోయింది. ఈ సందర్భంగా భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్పీల ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జిని సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మరో 2 రోజుల పాటు సూర్యాపేట జిల్లాకు వర్ష సూచన ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విజయవాడకు వెళ్లే ప్రయాణికులు నార్కెట్పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ వయా గుంటూరు మీదుగా వెళ్లాలని తొందరలోనే నేషనల్ హైవే వారితో మాట్లాడి బ్రిడ్జి పునరుద్ధరించడం జరుగుతుందని, ప్రయాణికులు, పోలీస్ అధికారులకు, స్థానిక అధికారులకు సహకరించాలని తెలియజేశారు. రాష్ట్రాల రహదారి హైదరాబాద్ విజయవాడ రహదారి ఈ బ్రిడ్జ్ కొంత కుంగింది, ఒక దగ్గర బ్రీచ్ అయింది, తెగిపోయింది. మరి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెంటనే మరమ్మతులు చేపడతామని చెప్పారు. ఇప్పటికైతే హైదరాబాద్ విజయవాడ పోవడానికి అధికారులు సూచించే సూచన ఏంటంటే అందరు ప్రయాణికులు వయా నల్గొండ ప్రయాణం చేస్తే బెటర్ అని. ఈ హైదరాబాద్ విజయవాడ హైవే టెంపరీగా క్లోజ్ అయింది, ఇంకా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. బ్రిడ్జ్ అయినా సరే మొత్తం 2 రాష్ట్రాలకి రాకపోకలు ఇప్పుడు ఆగిపోయినాయి. వయా నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ ఆ రూట్లో పోమని చెప్పడం జరుగుతుంది. అర్థం చేసుకోండి, హైదరాబాద్, సూర్యాపేట్, కోదాడ, విజయవాడ రోడ్డు తాత్కాలికంగా క్లోజ్ చేసి హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ ఆ రూట్లో ప్రయాణికులకి సలహా ఇస్తున్నాం. దీని మరమ్మతులు కూడా వెంటనే చేపడతాం. ఒకటి అర్బన్ బాడీస్ లో, టౌన్స్ లో, మున్సిపాలిటీస్ లో చాలా స్పష్టంగా నిరూపించబడ్డది ఏంటంటే ఈ చెరువుల ఆక్రమణ, ఈ కాలువల ఆక్రమణ, ఈ కుంటల ఆక్రమణ, మనము దానికి చాలా పెద్ద మూల్యం చెల్లిస్తున్నాం. ఇక దాన్ని ఈ వరదలు అయిపోయినాక మళ్ళీ మాట్లాడతాం. ఈ ఆక్రమణ వల్ల జరిగిందని చెప్పి నాకు కూడా రిపోర్ట్ ఉంది. ఈ వరదలు ఇమీడియట్ క్రైసిస్ సాల్వ్ అయినాక వేరే దానికి ఎట్లా పరిష్కారం చేయాలనేది ఆలోచన చేస్తాం. ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన వాళ్ళకి కానీ, పొలాలు మునిగిపోయిన వాళ్ళకి కానీ, రైతులకి తప్పనిసరిగా ప్రభుత్వం తగిన విధంగా సాయం అందిస్తుందని చెప్పి హామీ ఇస్తాం. చనిపోయిన కుటుంబాలకు కూడా సాయం చేస్తాం. అది నేను సాయంత్రం ప్రకటిస్తాను. అకాల వర్షం కారణంగా హైడ్రా అనేది తెర మీదకి వచ్చింది. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నా చట్టం చేయబోతున్నారు? సరే, మళ్ళీ చట్టం ఉంది. చెరువులు, కుంటలు, కాలువలు ఆక్రమించుకొని చట్టాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఉల్లంఘించబడ్డాయి. ఇప్పుడు అది మంచిది కాదని తేలిపోయింది. ముఖ్యమంత్రి గారు 2 గంటల్లో హైదరాబాద్ టు ఖమ్మం వయా సూర్యాపేట పోతున్నారు. సూర్యాపేటలో వారిని నేను కలిసి
సూర్యాపేట జిల్లా విషయం ఇది ఈ వరదల విషయంలో మాట్లాడబోతున్నాం. ఓకే. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.